Ananta Express, an international courier service. భారత్లో వాహనాల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని క్యాష్ చేసుకోవడానికి మోటార్ కంపెనీ తయారీదారులు జీఎస్టీకి అనుగుణంగా ధరల్ని మోడిఫికేషన్ చేస్తున్నాయి. అందులో భాగంగానే తక్కువ ధరకే లిథియం అయాన్ బ్యాటరీల అభివృద్ధి ప్రణాళికలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇవి ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగపడతాయి. 100 కోట్ల పెట్టుబడులతో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో కలిసి లిథియం అయాన్ బ్యాటరీ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం రెడీ అవుతోంది. లిథియం బ్యాటరీలను తయారు చేయడానికి దేశీయ ఆటో దిగ్గజం మారుతి కూడా 2 లక్షల కోట్లను పెట్టుబడులుగా పెట్టేందుకు సిద్ధమైనట్లు కూడా చెప్పారు. భారత్లో లిథియం అయాన్ బ్యాటరీ సౌకర్యాలను కల్పించడానికి పెట్టుబడులు పెట్టే దేశీయ కారు తయారీదారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేస్తూ ప్రస్తుతం ఉన్న ఒకానొక దేశం చైనా మాత్రమే. ఎలక్ట్రిక్ మొబిలిటీని భారత్లో పెంచితే అది వారికి సంతోషదాయకం. కానీ ఆ సంతోషాన్ని చైనాకు దీర్ఘకాలం ఇవ్వం. లిథియం అయాన్ బ్యాటరీలను భారత్లో మేమే చేపడతామని మోడీ సర్కార్ అంటోంది. ఇందుకోసమే FAME ఇండియా స్కీమ్ను 2015లో ప్రారంభించిన ప్రభుత్వం దీని కింద ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాలు బైకులకు 29,000 రూపాయల వరకు, కార్లకు 1,38,000 వరకు ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్రం అంటోంది. దీన్ని బట్టి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో వాహనాల ధరలు తగ్గుతాయన్నమాట.